నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా అయితే ఈరోజు అయితే మనము హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరనైతే ఉన్నాము. మరి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర డాక్టర్ కేఎస్ రావు గారు అయితే గంగాజలం నుంచి తెచ్చినటువంటి నీళ్ళనైతే ఇక్కడ ఉన్నటువంటి సమాధికి అయితే అభిషేకం చేయడం అయితే జరిగింది. మరి కేఎస్ రావు గారు ఏ విధంగా మాట్లాడతారు, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గురించి, అదేవిధంగా టీడీపీ పార్టీ జనాలకు చేసినటువంటి మేలు గురించి ఏ విధంగా మాట్లాడతారో మనమైతే ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరూ కూడా. ఈరోజు అన్నగారు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి యొక్క 103 యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి ఈ యొక్క సందర్భంగా గంగాజలం నుంచి అన్నగారి యొక్క సమాధిని శుద్ధి చేయడం జరిగింది. ఇదందరూ కూడా గమనించాలా, యావత్ ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా గమనించాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నగారి అభిమానులు కూడా గమనించాలి. ఏంటంటే అన్నగారు బడుగు బలిగిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించాలని చెప్పేసి బడుగు బలిగిన వర్గాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి నాయకులను తయారు చేసి వాళ్ళు అసెంబ్లీకి పంపించారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పుడు ఒక అరాచక పాలన జరుగుతుండే, ఒక నియంత్ర పరిపాలన జరుగుతుండే, ఒక ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుండే. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుండే, నియంత్ర పరిపాలన జరుగుతుండే. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక బలమైన సంకల్పంతో ఒక మంచి ముహూర్తాన వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారు జీవించున్నంతసేపు కూడా కాంగ్రెస్ నినాదాలకు, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకిస్తూ ఉండేవాడు. కాంగ్రెసేతర శక్తిని ఏకం చేసి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసే విధంగా అన్నగారు ముందు పోయారు. ఏ రోజు కూడా కాంగ్రెస్ తోడు కలవలేదు, కాంగ్రెస్ చేతులు కలపలేదు. కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే పనిచేశాడు. దేశానికి, రాష్ట్రానికి హితం కోరి అనుకూలంగా పనిచేశారు, అనుకూలంగానే వ్యవహరించారు. కానీ ఈరోజు తెలుగు ప్రజల దురదృష్టం, ఈరోజు ఈ సమాధి నుంచి అన్నగారి యొక్క ఆత్మ శోకిస్తుందని చెప్పి ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ఈరోజు దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నగారి యొక్క విగ్రహాన్ని కేవలం ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ ఓట్లు దండుకోవడానికి, సెటిలర్ ఓట్ల గురించి, వాళ్ళ రాజకీయ అవసరాల గురించి ఈ యొక్క మహనీయుడి యొక్క విగ్రహాన్ని వాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరూ మనవి చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి ఆకారం ఇంకొవరకు లేదు, అందరినీ కాలు మొక్కించుకుంటాడని చెప్పేసి ఎన్టీ రామారావు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ మూర్ఖుడే ఈరోజు అవసరానికి, రాజకీయ అవసరానికి కొరకు ఈరోజు మళ్ళీ అక్కడ విగ్రహం పెట్టి ఎన్టీ రామారావు యొక్క మహనీయుని నీ యొక్క రాజకీయ అవసరానికి వాడుకుంటున్నావు. ఇది యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటేసే గతి లేదు, ఓటేసే ప్రసక్తి లేదు. ఆయన చేసిన అరాచకానికి, ఆయన తుగ్లక్ పరిపాలనకి. ఎందుకంటే జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేశాడు. ఆ ఒక ఎంఐఎంకి సంబంధించిన జిహెచ్ఎంసీ ఓల్డ్ సిటీ అక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సెటిలర్స్ 90% సెటిలర్స్ ఉన్నారు. ఆ సెటిలర్స్ యొక్క ఓట్లు ఆకర్షించుకోవడానికి అన్నగారి విగ్రహం అక్కడ పెట్టి ఒక దుర్మార్గపు చర్య చేస్తున్నారు. ఇప్పుడు ఎంత జరుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క ఇరుగు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ఉన్నారు. మీరంతా నోరు చచ్చిపోయిందా? ఇప్పుడు రేపు అక్కడ బొమ్మ పెట్టి ఎన్టీ రామారావు మెడలో కాంగ్రెస్ కండువ కప్పితే దానికి ఓవర్ జిమ్మదారి. అదేం జరుగుతుంది? అది ఎవరికి అవమానం? అంటే వీరందరూ వచ్చి ఘాటి దగ్గర కానీ జై ఎన్టీఆర్ అని చెప్పి పచ్చ చొక్కా తొడుక్కున్న దేని గురించి? ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోవడానిక, లేకుంటే పార్టీ పేరు చెప్పుకొని అడుగు తినడానిక? అడుగు తిన్న నాయకులకు ఎక్కడన్నా పోవచ్చు, ఏ జెండా మోయచ్చు. కొన్ని ఖమ్మంలా, కొన్ని వేరే బై ఎలక్షన్స్లల్లా పచ్చ చొక్కా వేసుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన దాఖలాలు గుడుచున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఒక సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వారి ఆత్మ శోకిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ మనవి చేస్తున్నారు. అదే కాకుండా నిన్న ఈ మహానాడు వేదిక పైనుంచి ఈ యొక్క పార్టీ పెట్టిన భిక్షంతో పార్టీ దయాదాక్షిణ్యుల మీద బైఫ్లుకు అతడు ఒక ఎమ్మెల్యేగా అయిండు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కో, బూటులు నాకో, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు వస్తే రకరకాల కార్యక్రమాలు చేసి పార్టీలో కొనసాగుతున్నాడు. ఒక పోలిట్ బ్యూరోగా ఈరోజు ఉన్నారు. మహానాడు వేదిక నుంచి తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలో కూడా దొరకదు, ఏ డిక్షనరీ కూడా లేదు. ఆంధ్ర అనేది కొన్ని జాగాలు ఉంది, తెలంగాణ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరే తెలంగాణలో డిక్షనరీ లేకుండా నువ్వు ఎందుకు ఉన్నావు రాబాయ్? తెలంగాణలో వెళ్ళిపోరాదు. నువ్వు ఆ మహానాడు వేదిక నుంచి ఉన్నావు కదా,
అంటే నువ్వు ఏది ఇష్టం వస్తుంది మాట్లాడతావా, అలా తాగి మాట్లాడినావా, తప్ప తాగి మాట్లాడినావా, నీ మదం ఎక్కి మాట్లాడినావా, ఇంకేమని తీసుకొని మాట్లాడినావు? మానాడు వంటి అంత పవిత్రమైన వేదిక నుంచి తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీ లేదు. ఆంధ్ర అక్కడక్కడ ఉంది, తెలంగాణ లేదు. అవకాశవాదులు కష్టపడే వారి నోట్ల మట్టి కొట్టడానికి ఇవన్నీ చేసిరని చెప్పి మాట్లాడుతున్నారు. అరే మూర్ఖుడానికి అడుగుతున్నా, నువ్వు పాలిట్ బ్యూరో కాదు కదా, నీ ఒక వార్డు మెంబర్ కూడా నువ్వు సరికావు. అన్నగారి చెప్పుల బూట్ల మహిమతోటి నువ్వు ఆ రోజు అన్నగారు వచ్చిండు కాబట్టి నువ్వు గెలిచినావు. లేకుంటే నీకు ఇంట్లో కూడా ఓటు పడవు. నీకు ఇంట్లో నీ బర్లను కాస్టోడు కూడా నీకు ఓటేయడు. అలాంటి దుర్మార్గుడవు నువ్వు. పార్టీలో నువ్వు చేసే అరాచకాలు ఏమని అందరికీ తెలుసు. కానీ ఈరోజు చెప్తున్నా, మీరు నువ్వు అక్కడి నుంచి తెలంగాణ ఏ డిక్షనరీ లేదని చెప్పినావు కదా, మరి ఇక్కడ ఎట్లా వస్తావు? అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వస్తావా? అక్కడనే ఉండు మరి, తెలంగాణకు రాకు నువ్వు. మరి తెలంగాణ ఆధార్ కార్డు నుంచి, తెలంగాణ జనాభా లెక్కల నుంచి నీ పేరు మేము తొలగిస్తాం, అదే చేస్తాం. ఇంత జరుగుతున్నప్పటికి కూడా నీకు తెలవాలి కదా, నువ్వు పోలిట్ బ్యూరోగా ఉన్నావు, ఒక బాధ్యత అయినటువంటి పదవిలో ఉన్నావు. ఒక పోలిట్ బ్యూరో అయి తెలంగాణ పదం లేదన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? అంటే ఫస్ట్ తెలుసుకోవాలి, తెలంగాణ విభజించడానికి ఆ ప్రణబ్ కమిటీకి లెటర్ ఎవరు ఇచ్చిండ్రు? ఫస్ట్ ఆ జ్ఞానం ఉన్నదా, బుద్ధి ఉన్నదా? తెలంగాణ ప్రజలు ఈరోజు చెప్పుతాడు కొట్టిగా రెడీ ఉన్నారు. మరి రా, మరి అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి తెలంగాణకు వచ్చి చెప్పు దెబ్బలు దీనికి రెడీగా. మరి దీనికి జవాబు చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక అధికార ప్రతినిధిగా, ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షునిగా ఖచ్చితంగా ప్రజలకు నేను జవాబు చెప్తున్నా. ఇది ముమ్మాటికి తప్పు. అలాంటి వ్యక్తి ముక్కురాయాలి ఇక్కడ. ఏ విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్య పార్టీలకు కొమ్ము కాస్తున్నారు, అన్య పార్టీలకు ఒక టిష్యూ పేపర్ లాగా వాడుతున్నారు. దీన్ని ఖండిస్తూ కార్యకర్తలందరూ కూడా చైతన్యం రావాలా, ఎన్టీ రామారావు యొక్క సిద్ధాంతాల ముందు తీసుకోవాలా. లేకపోతే రేపు ఎన్టీఆర్ యొక్క నిజమైన రాజకీయ వారసులు మేమేగా ప్రకటించుకుంటాం.